జిల్లా తెనాలిలో 20 టన్నుల ఐరన్ స్క్రాప్ తో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శిల్పులు తీర్చిదిద్దారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దాన్ని కొండమ్మ ఆవిష్కరించారు. రాజసింహాసనంపై ఆసీనుడైన శివాజీ విగ్రహం గత వైభవాన్ని గుర్తుకు తెస్తుందని కొండమ్మ అన్నారు. 21.5 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని 20 మంది శిల్పులు 6 నెలల పాటు శ్రమించి రూపొందించారని శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆటోమొబైల్ విడిభాగాలు, నట్లు, చైన్లు, బేరింగ్లు వేల సంఖ్యలో సేకరించి విగ్రహ రూపకల్పనకు వినియోగించామని చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మరి సప్తపలకల మండపంలో 21 అడుగున్నర ఎత్తు, 18 అడుగుల వెడల్పు, 20 టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి దీన్ని తయారు చేసాం. దీన్ని తయారు చేయడానికి మాకు 20 మంది వర్కర్స్ 6 నెలలు తయారు చేస్తే కనుక ఈ కళాఖండం పూర్తి కాలేదు. భారతదేశం అంతా వైరల్ అవుతుందని ఆశాభావాన్ని మేము ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు మేము ఒక ఐరన్ స్క్రాప్ మోడీ గారి విగ్రహం చేస్తే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో కలిసి ఒక భారీ కాన్వాయ్తో వచ్చి తెనాల్లో మా వర్క్ షాప్ ముందు మమ్మల్ని ఘనంగా సత్కరించి వెళ్లారు. ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం కూడా మాకు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం ఒకటే కాదు, ఇంకా ఇలాంటి కళాఖండాలు ఎన్నో తయారు చేసి ఈ ప్రాంతానికి, తెనాలికి, ఈ జిల్లాకే కాదు ఈ దేశానికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలి. అలాంటి విగ్రహాలు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో తయారు చేయాలనేదే మా ఆశయం. దాదాపు 20 టన్నుల ఐరన్ స్క్రాప్ ను ఉపయోగించి 6 నెలలు శ్రమించి 21 అడుగుల భారీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని, సింహాసనం పైన ఆసీనులైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఒక మండపంలో కూర్చున్న విధంగా ఓన్లీ ఐరన్ స్క్రాప్ తో ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది.